హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మన ఏపీ పీజీ సెట్ 2025 క్రాష్ కోర్స్లో డే 7 టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. డే 7 టాపిక్ వచ్చేసి మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో కూడా మనకి మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఏంటంటే 4F ఎలిమెంట్స్ అనమాట. సో ఈ 4F ఎలిమెంట్స్లో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వచ్చే ట్రెండ్ చూసుకున్నట్లయితే వీటి ఆక్సిడేషన్ స్టేట్స్ మీద, అలాగే ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ సంబంధించి, అలాగే ఇందులో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎలాగ ఉంటాయి, అలాగే కలర్ ప్రాపర్టీస్ ఎలాగ ఉంటాయి అనేది వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4F ఎలిమెంట్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి. ఇందులో 4F ఎలిమెంట్స్ చూసుకుంటే మనకి సీరియం నుంచి లుటీషియం వరకు ఉంటాయి. సో 4F ఎలిమెంట్స్ని మనం ల్యాంథనైడ్స్ అంటాం, ఎందుకంటే ల్యాంథనైడ్ తర్వాత మనకి ఈ ఎలిమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి వీటిని ల్యాంథనైడ్స్ అంటాం. అలాగే 5F ఎలిమెంట్స్ వచ్చేసరికి వాటిని యాక్టినైడ్స్ అంటాం. సో 4F ఎలిమెంట్స్ అనేవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా +3 ఆక్సిడేషన్ స్టేట్లోని వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి గుర్తుంచుకోవడం అనేది మనకి ఈజీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సీరియం +3 ఆక్సిడేషన్ స్టేట్లో మనకి 4F1 కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అలాగే ప్రెసోడియం కూడా 4F2 ఉంటుంది. ఇలాగా 4F1 నుంచి 4F14 వరకు ఇలాగ ఈజీగా గుర్తుంటాయి అనమాట ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. అది కూడా ఏంటి, +3 ఆక్సిడేషన్ స్టేట్స్లో. ఓకే, సీరియం, ప్రెసోడీమియం, నియోడీమియం, ప్రమోటియం, సమారియం, యూరోపియం, గెడలోడియం, టెర్బియం, డిస్పోసియం, హోలియం, ఎర్బియం, టులియం, ఎటర్బియం అండ్ లుటీషియం. ఈ నేమ్స్ కూడా మీకు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అయితే ఈ 4F ఎలిమెంట్స్లోని కామన్ ఆక్సిడేషన్ స్టేట్, సో అన్నిట్లోని కామన్గా ఉండే ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది 4F ఎలిమెంట్స్లోని కామన్ ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. ఓకే, కానీ కొన్ని ఎలిమెంట్స్లో ఏంటంటే అదర్ దాన్ +3 ఇంకా కొన్ని అదర్ ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సీరియం అండ్ యూరోపియం అనమాట. సీరియం అనేది +3 కాకుండా +4 ఆక్సిడేషన్ స్టేట్లో కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో సీరియం +3 జనరల్గా మనకి F1 కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదే సీరియం +4 వచ్చేసరికి F0 విచ్ ఈజ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. అలాగే యూరోపియం +2 ఏమో F7 కాన్ఫిగరేషన్ విచ్ ఈజ్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ విచ్ ఈజ్ స్టేబుల్ అనమాట. అయితే సీరియం +4 అనేది మళ్ళీ మనకి సీరియం +3 కింద కన్వర్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవ్వాలి. అంటే సీరియం +4 అనేది రిడక్షన్ అయ్యి మనకి సీరియం +3 అనే వస్తుంది. సో సీరియం +4 దానికి అది రెడ్యూస్ అవుతుందంటే అదర్ ఎలిమెంట్ని ఏం చేస్తుంది, ఆక్సిడైజ్ చేస్తుంది. కాబట్టి సీరియం +4ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద యూజ్ చేయొచ్చు అనమాట. అదే యూరోపియం +2 అనేది యూరోపియం +3 కింద కన్వర్ట్ అవ్వాలంటే ఒక ఎలక్ట్రాన్ని లాస్ అవ్వాలి. సో ఇక్కడ యూరోపియం +2 నుంచి +3కి ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి. అంటే దీనికి ఇది సెల్ఫ్ ఆక్సిడైజ్ అవుతుందంటే అదర్ కాంపౌండ్స్ని ఇది రిడక్షన్ చేయగలదు. సో యూరోపియం +2ని రెడ్యూసింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తాం. ఇంకా సింపుల్గా గుర్తుండాలంటే కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత మనకి +3. సో +3 కన్నా హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏవైనా ఉన్నట్లయితే అవి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కింద యూజ్ చేస్తాం. అదే +3 కన్నా లోవర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రెడ్యూసింగ్ ఏజెంట్స్ కింద మనం యూజ్ చేస్తాం. ఇది షార్ట్కట్గా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కలర్ ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే సేమ్ ఎలాగైతే డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి డిడి ట్రాన్సిషన్స్ వల్ల కలర్ ఎగ్జిబిట్ చేస్తాయో ఎలిమెంట్స్, ఇక్కడ 4F ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి FF ట్రాన్సిషన్స్ వల్ల మనకి కలర్ అనేది ఎగ్జిబిట్ చేస్తాయి. అయితే ఇందులో మీకు షార్ట్ కట్ ఏంటంటే ఏవి కలర్లెస్సో తెలుసుకోండి ముందు. ఫస్ట్ ఏంటి, F0 కాన్ఫిగరేషన్, F7 అండ్ F14. ఈ 3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ వచ్చిన ఎలిమెంట్స్ అన్నీ కూడా కలర్లెస్ అనమాట. ఎందుకంటే ఇందులో నో FF ట్రాన్సిషన్స్, ఇందులో FF ట్రాన్సిషన్స్ అనేవి జరగవు. ఇవి కాకుండా రిమైనింగ్ ఏ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నా అవన్నీ కలర్డ్ అనమాట. ఓకే, ఇది సింపుల్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిజం మనకి ఏదో డయామాగ్నెటిక్ లేదా పారామాగ్నెటిక్ బిహేవియర్ అనేది చూపిస్తాయి. అయితే డయామాగ్నెటిక్ మీకు తెలుసు ఏంటి,
ఎలాంటి సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండకూడదు, అంటే నో అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. సో డయామాగ్నెటిక్ చూపించే కాన్ఫిగరేషన్స్ ఏంటంటే ఓన్లీ F0 అండ్ F14 కాన్ఫిగరేషన్స్ మాత్రమే మనకి డయామాగ్నెటిక్ బిహేవియర్ చూపిస్తాయి. రిమైనింగ్ ఈ రెండు కాకుండా ఇంక ఏ కాన్ఫిగరేషన్ ఉన్నా అవన్నీ మీరు పారామాగ్నెటిక్ కింద కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే వాటన్నిటిలో కూడా సింగిల్ ఎలక్ట్రాన్ లేదా అన్పైర్డ్ ఎలక్ట్రాన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లాంథనైడ్ కాంట్రాక్షన్. సో లాంథనైడ్ కాంట్రాక్షన్ ఏంటంటే 4F ఎలిమెంట్స్ చూసుకొని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ సీరియం నుంచి ప్రెసోడీమియం, నియోడీమియం, ఇలాగా సీరియం నుంచి లుటీషియం వరకు లెఫ్ట్ టు రైట్ మనం వెళ్తూ ఉంటే మనకి అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ లెఫ్ట్ టు రైట్ ఎలాగో మనకి అటామిక్ నెంబర్ పెరుగుతూ ఉంటుంది. సో అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ వాటిలో అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. దీన్ని ఏమంటామంటే ఈ ఫినామినాన్ని లాంథనైడ్ కాంట్రాక్షన్స్ అంటాం. ఏమంటాం? లాంథనైడ్ కాంట్రాక్షన్. సో ఇన్ F block elements, in lanthanides, moving from left to right, the atomic number increases. Even the atomic number increases, the size of the elements decreases. It is known as lanthanide contraction. సో సీరియం అనేది లార్జ్ సైజ్ ఉంటుంది, దాని నుంచి ప్రెసోడీమియంకి వచ్చేసరికి అటామిక్ నెంబర్ సీరియం కన్నా ఒక నెంబర్ పెరిగినా సరే ప్రెసోడీమియం అనేది సీరియం కన్నా లోయెస్ట్ సైజ్ ఉంటుంది. ఇలాగా లెఫ్ట్ టు రైట్ లాస్ట్ లుటీషియంకి వచ్చేసరికి లుటీషియం విల్ బి వెరీ స్మాలర్ సైజ్ దాన్ రిమైనింగ్ ఎలిమెంట్స్. ఇలాగా నెంబర్ పెరిగే కొద్దీ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. దీన్ని ఏమంటామంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటాం. ఓకే, ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల దీనివల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ఏంటంటే డి బ్లాక్ ఎలిమెంట్స్లోని 4D అండ్ 5D ఎలిమెంట్స్ జిర్కోనియం, హాఫ్నియం, వీటిలో ఏంటంటే జనరల్గా మనకి ఏంటి 4D అండ్ 5D ఎలిమెంట్స్, ఇది 4th షెల్, ఇది 5th షెల్. అంటే మనకి 4D ఎలిమెంట్ కన్నా 5D ఎలిమెంట్ అనేది లార్జర్ అటామిక్ సైజ్ అనేది ఉండాలి. కానీ ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్స్ వల్ల ఇందులోని ఈ జిర్కోనియం, హాఫ్నియం అనేది ఆల్మోస్ట్ సిమిలర్ సైజ్ అండ్ సిమిలర్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. ఇది one of the effect of lanthanide contraction. So this is all about F block elements. సో F block ఎలిమెంట్స్లో ఏవైతే ఇప్పుడు చెప్పానో ఇవి మాత్రమే చదవండి, లేదు ఇంకా మీరు డెప్త్గా నేర్చుకున్నామన్నా నేర్చుకోవచ్చు. కాకపోతే మన పీజీ సెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని వెయిటేజ్ అరౌండ్ వన్ క్వశ్చన్ వస్తుంది, లేదా ఎప్పుడైనా వెయిటేజ్ పెరిగితే ఒక 2 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్లీ 4F ఎలిమెంట్స్ నుంచే మనకి రీసెంట్ ట్రెండ్స్ చూసుకుంటే 4F ఎలిమెంట్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. కాబట్టి ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ F block ఎలిమెంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ క్లాస్మేట్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.